మాయా రంగురాయి. మహేంద్రపురంలో గోపయ్య అనే కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతను రోజు ఆ ఊరికి సమీపాన ఉన్న అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తిరిగి సాయంత్రానికి వాటిని మూటగా కట్టుకుని ఇంటికి చేరుకునేవాడు. గోపయ్య భార్య ఆ కట్టెలను ఊరిలోని వారికి అమ్మి కొంత సొమ్మును సంపాదించేది. ఆ డబ్బుతో వారి కుటుంబం ఏ ఇబ్బంది లేకుండా గడిచిపోయేది. ఆ రోజు జోరుగా వాన కురుస్తున్నా కట్టెలు కొట్టడానికి బయలుదేరి వెళ్లాడు గోపయ్య. అలా తడుస్తూ కట్టెలు కొడుతున్న గోపయ్యకు అక్కడ పొదల చాటున ఒక అద్భుతమైన రంగురాయి తలతలలాడుతూ కనిపించింది. వెళ్లి ఆ రాయిని చేతుల్లోకి తీసుకున్నాడు. వర్షానికి అతడి శరీరం అంతా వణుకుతోంది. ఆ రాయిని ఆసక్తిగా పరిశీలిస్తూనే, ఇదేంటో అర్థం కావడం లేదు, ముందు ఈ వర్షం ఆగిపోతే బావుండును అని చిన్నగా అనుకున్నాడు. వెంటనే వర్షం ఆగిపోయింది. అనుకున్నది జరగడంతో గోపయ్యకి ఆశ్చర్యమేసింది. ఈసారి ఆ రాయిని నేల మీద పెట్టి వర్షం మళ్లీ పడాలి అని అన్నాడు. కాని ఈసారి వాన పడలేదు. మెరుస్తున్న రంగురాయిని చేతుల్లోకి తీసుకుని మళ్లీ ఒకసారి వర్షం పడితే చూడాలని ఉంది అనుకున్నాడు. అంతే, వెంటనే ఉరుముల మెరుపులతో వర్షం పడడం మొదలైంది. అప్పుడు అర్థమైంది గోపయ్యకు, తనకు దొరికింది మామూలు రాయి కాదు, మాయా రంగురాయి అని. గోపయ్య ఎగిరి గంతులు వేశాడు. ఈ మాయా రంగురాయితో ఏది కావాలంటే అది సాధించవచ్చు అని మురిసిపోయాడు. వర్షం ఆగిపోవాలని కోరుకున్నాడు. ఆ తర్వాత తనకు రకరకాల ఆహార పదార్థాలు కావాలని కోరాడు. అసలే ఆకలి మీద ఉన్నాడేమో, వాటన్నింటినీ ఆనందంగా తినేశాడు. ఆ రాయిని తన భార్యకు చూపించి తన సంతోషాన్ని పంచుకోవాలని ఇంటి బాట పట్టాడు. ఆ మాయా రంగురాయి గురించి జరిగినదంతా తెలుసుకున్న అతని భార్య దానిని తీసుకుని, మంచి ఇల్లు, బోలెడు బంగారం కావాలి అని కోరుకున్నది. వెంటనే కొత్త ఇల్లు, చాలా బంగారం వచ్చి చేరాయి. ఇలా ఏది అడిగితే అది జరుగుతుండేసరికి వారిద్దరూ ఆనందంలో మునిగిపోయారు. అలా రోజులు ఆనందంగా గడిచిపోసాగాయి. ఒకనాడు పట్నంలో పనిబడి అడవి దారి గుండా నడిచి వెళుతున్న గోపయ్యకు సింహగర్జన వినిపించింది. తన వైపే వస్తున్న సింహాన్ని చూడగానే అతను గజగజ వణికిపోయాడు. ఆ భయంలో ఏమి అనాలో తెలియక, ఇప్పటికిప్పుడు నేను రాయిని అయిపోతే సింహం బారి నుంచి తప్పించుకోవచ్చు అనుకున్నాడు. అలా అనుకున్న మరుక్షణంలోనే బండరాయిలా మారిపోయాడు. ఆ మాయా రంగురాయి అతడి పక్కనే పడిపోయి మెరుస్తోంది. పూర్తిగా బండరాయిలా మారిపోయిన గోపయ్య దాన్ని అందుకోలేకపోయాడు. సాయంత్రం అయినా భర్త ఇంటికి రాకపోయేసరికి గోపయ్య భార్య అదే దారిలో వెతుక్కుంటూ బయలుదేరింది. భర్త ఎక్కడా కనబడలేదు. అలా వెతుకుతూ వెతుకుతూ అలసిపోయిన ఆమె సరాసరి ఆ బండరాయి ఉన్న ప్రాంతానికి వెళ్లి కూర్చుంది. అంతలోనే అక్కడ మెరుస్తూ రంగురాయి కనపడింది. దాన్ని వెంటనే చేతుల్లోకి తీసుకుని, నా భర్త ఇప్పుడు ఎక్కడున్నాడో, ఏ కష్టాలు పడుతున్నాడో నా కళ్ళకు కనిపిస్తే నాకంతకంటే సంతోషమే లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అంతే, క్షణాల్లో గోపయ్య మామూలుగా మారిపోయాడు. భర్తను చూడగానే ఆమె ఆనందానికి అంతే లేదు. ఒకవేళ తన భార్య అక్కడికి రాకపోయి ఉంటే పరిస్థితి ఏంటి అనేది తలుచుకోగానే గోపయ్య వణికిపోయాడు. భార్యాభర్తలిద్దరూ ఒక ఆలోచన చేశారు. తాము మునిపటిలా హాయిగా ఉండాలంటే ఏ మాయలు మంత్రాలు వద్దు అని నిర్ణయించుకుని ఆ మాయా రంగురాయిని అక్కడే దూరంగా విసిరేసి వాళ్ళిద్దరూ సంతోషంగా ఇంటికి వెళ్లిపోయారు. కప్ప శక్తి సామర్థ్యాలు. అనగనగా ఒక అడవిలో కుందేలు ఒకటి ఉండేది. అది చాలా తెలివిగలది. అది ఉంటున్న పొదలకు దగ్గరలోనే చెరువు ఉంది. ఆ చెరువులో కప్ప ఒకటి నివాసం ఉండేది. అది మహాభయస్థురాలు. తను చేయగల పనిని కూడా ధైర్యంగా చేసేది కాదు. అయితే ఆ కుందేలు కప్ప ఎంతో స్నేహంగా ఉండేవి. రోజు కలిసిమెలిసి కాసేపు కబుర్లు చెప్పుకొనిదే వాటికి రోజు గడిచేది కాదు. అవి రెండు అడవిలో సరదాగా తిరిగేవి. నీతో గడిపితే చాలా ఆనందంగా ఉంటుంది మిత్రమా అనేది కప్ప. అవును, నీవు వస్తే నాకు సమయమే తెలియడం లేదు అనేది కుందేలు. అలా రోజులు గడిచిపోసాగాయి. ఒకరోజు చెరువులోంచి బయటకు వచ్చి తన మిత్రుడి దగ్గరకు వెళ్తున్న కప్ప అనుకోకుండా దారిలో ఉన్న ఒక గోతిలో పడిపోయింది. దాంతో అది చాలా భయపడిపోయింది. రక్షించండి, రక్షించండి అంటూ గట్టిగా అరవసాగింది. అదే సమయంలో తన మిత్రుడు
ఎంతకీ రాకపోయేసరికి చెరువు దగ్గరకు బయలుదేరింది కుందేలు. రక్షించండి, రక్షించండి, రక్షించండి! మధ్యదారిలో రక్షించమని అరుపులు వినిపించేసరికి గొయ్యి దగ్గరకు వెళ్లి చూసింది. లోపలకు పడిపోయిన కప్ప కనిపించింది. అది పైకి ఎగురుతుందే తప్ప గోతిలో నుండి బయటకు రాలేకపోతోంది. మిత్రమా, గట్టిగా ప్రయత్నించు, బయటకు రా అంటూ ధైర్యం చెప్పింది కుందేలు. కప్ప పూర్తిగా ప్రయత్నించకుండానే, అయ్యో, నా వల్ల కావడం లేదు, నన్ను ఆ భగవంతుడే రక్షించాలి అంటూ బాధపడింది. తన మిత్రుడికి గోతిలో నుండి బయటకు రాగల శక్తి ఉన్నదని గుర్తించింది కుందేలు. కాని కప్ప దాని శక్తి సామర్థ్యాలు తెలుసుకోలేక గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. వెంటనే కుందేలు తెలివిగా ఒక తాడు ముక్కని గోతిలో వేసింది. అదిగో పాము ఈ గోతిలోకొచ్చింది, నిన్ను తినేస్తుంది అని గట్టిగా అరిచింది. ఆ కంగారులో అది పామో లేక తాడో చూడకుండానే అయ్యే బాబోయ్ పామే అని అరుస్తూ ఒక్క దూకున పైకి వచ్చేసింది. మిత్రమా, నీ శక్తి నీకు తెలియకపోవడం వల్లనే నీవు బయటకు రాలేకపోయావు. నిజానికి అది పాము కాదు, తాడు, చూడు అంటూ గోతిలోకి చూపించింది కుందేలు. వాస్తవాన్ని గ్రహించిన కప్ప భయాన్ని వీడి హాయిగా నవ్వుకుంది. ఆ తరువాత నుండి అవకాశం ఉన్న ప్రతి చోట తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడం మొదలుపెట్టింది కప్ప. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎప్పటికీ మన శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేసుకోకూడదు. వింత వ్యాధి. ధర్మాపురంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి కొంత భూమి ఉంది. ఆ భూమిలో రకరకాల పండ్లను పండించేవాడు. అయితే వాటిని ఎలాంటి రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతిలో పండించేవాడు. ఆ పండగ వచ్చిన వాటిని ఊరంతా తిరుగుతూ అమ్మేవాడు. పండ్లమ్మా పండ్లు, రకరకాల పండ్లు, తాజా తాజా పండ్లు అంటూ ధర్మాపురంలో వీధి వీధి తిరుగుతూ అమ్మేవాడు. రామయ్యపై ఉన్న నమ్మకం, పైగా అవి ఆర్గానిక్ పండ్లు కావడంతో అంతా పోటీలు పడి మరీ కొనేసేవారు. చివరిలో కొందరికైతే దొరికేవి కూడా కాదు. పండ్లు అమ్మగా వచ్చిన ఆదాయంతో రామయ్య కుటుంబం సంతోషంగా గడిపేది. అలా కొంతకాలం హాయిగా గడిచిపోయింది. రామయ్యకు వయసు పైబడడంతో తన బాధ్యతను కొడుకు గోపికి అప్పగించాలనుకున్నాడు. చూడరా గోపి, నాకు వయసు సహకరించడం లేదు. నేను ఊరంతా తిరిగి పండ్లను అమ్మలేను. ఇక నుండి వాటిని పండించి అమ్మే పనులు నీవే చూసుకోవాలి అన్నాడు రామయ్య. సరే నాన్న, ఇక మీరు విశ్రాంతి తీసుకోండి, ఆ పనులన్నీ నేనే చూసుకుంటాను అని చాలా హుషారుగా చెప్పాడు గోపి. మరొక్క విషయం గుర్తుంచుకో, మనల్ని నమ్మిన వారిని ఎప్పుడూ మోసం చేయకూడదు. అలాగే నాన్నగారు, నేను మీలానే వ్యాపారంలో మంచి పేరు తెచ్చుకుంటాను. ఆనాటి నుండి పండ్లను పండించడం, ఊరంతా తిరుగుతూ అమ్మడం చేసేవాడు గోపి. పండ్లమ్మా పండ్లు, రకరకాల పండ్లు, తాజా తాజా పండ్లు. రామయ్య కొడుకు కావడం, పైగా ఆర్గానిక్ పండ్లు కావడంతో వ్యాపారం ఎప్పటిలానే సాగింది. అయితే కొంతకాలానికి గోపిలో దురాశ మొదలైంది. నేను పండించే పండ్లు ఈ ఊరిలో అందరికీ సరిపోవడం లేదు. అలాగే ఈ చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలలో కూడా పండ్లను అమ్మి ఒకేసారి ఎక్కువ డబ్బు సంపాదించాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోకపోతే ఎలా అని ఆలోచించి రకరకాల రసాయనాలు చల్లి ఎక్కువ మొత్తంలో పండ్లను పండించడం మొదలుపెట్టాడు. వాటినే సేంద్రియ పద్ధతిలో పండించిన పండ్లంటూ అందరికీ అమ్మసాగాడు. ఆ పండ్లను తిన్నవాళ్లంతా 2 రోజులకే అనారోగ్యానికి గురయ్యారు. గోపి చేసిన మోసం కారణంగా ఆ చుట్టుప్రక్కల వేగంగా వింత వ్యాధి సోకడం ప్రారంభమైంది. కాని తామెందుకు అనారోగ్యానికి గురయ్యామనేది వాళ్ళెవ్వరికీ అర్థం కాలేదు. చివరకు ఓ వైద్యుడి ద్వారా అసలు విషయం తెలుసుకున్న ఆ ఊరివారంతా గోపికి దేహశుద్ధి చేశారు. అప్పటి నుండి అతని దగ్గర ఎవ్వరూ పండ్లు కొనేవారు కాదు. గోపి అత్యాశ కారణంగా వ్యాపారం మూతపడి కుటుంబం ఇబ్బందుల పాలైంది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎదుటివారిని మోసం చేయాలని చూస్తే చివరికి నష్టపోయేది మనమే. తల్లిబాతు తెలివి. ఒక అడవిలోని నదిలో తల్లిబాతు తన పిల్లలతో కలిసి జీవించేది. అవన్నీ నదిలో హాయిగా విహరించి తమకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకుని ఆనందంగా గడిపేవి. ఒకరోజు అన్నింటిలోకి చిన్నదైన బాతుపిల్ల, అమ్మా,
మేము ఈ అడవి ఎలా ఉంటుందో ఇంతవరకు చూడలేదు. ఒకసారి మమ్మల్ని తీసుకుని వెళ్ళి చూపించవా అని అడిగింది. అందుకు తల్లి అంగీకరించడంతో మరునాడే అటవీ విహారానికి వెళ్లాలని అనుకున్నాయి. అనుకున్నట్టుగానే మరుసటి రోజు ఉదయాన్నే తల్లిబాతు తన పిల్లలని తీసుకుని నదిలోంచి బయటకు వచ్చి అడవిలో నడక కొనసాగించింది. బాతు పిల్లలు చాలా సంతోషంగా అరుచుకుంటూ ఆనందంగా గంతులు వేస్తూ తల్లిని అనుసరించాయి. అడవిలో అవి కాస్త దూరం ప్రయాణించాక తల్లిబాతుకు కొంచెం దూరంలో ఒక తోడేలు కనపడింది. వెంటనే అది తన పిల్లలతో, దూరం నుండి తోడేలు ఇటే వస్తుంది, మీరందరూ వెంటనే కనిపిస్తున్న నదిలోకి వెళ్ళిపోండి అని చిన్నగా చెప్పింది. తల్లి చెప్పినట్టే బాతు పిల్లలని నది వైపుగా పరుగు తీశాయి. వెంటనే తల్లిబాతు తెలివిగా ఆలోచించి తన రెక్కలను ఈడ్చుకుంటూ చాలా కష్టంగా నడవడం ప్రారంభించింది. ఒకవైపు పరుగులు పెడుతున్న పిల్లలు, మరోవైపు నడవలేకపోతున్న తల్లిబాతును చూసిన తోడేలు, పిల్లబాతులు పంట కిందకు కూడా చాలవు. ఈ పెద్ద బాతు గాయపడి ఉంది, ఎక్కడికి ఎగరలేదు, పరిగెత్తనూ లేదు. నా నుంచి తప్పించుకుపోవడం అసాధ్యం. దీనిని తిని నా ఆకలి తీర్చుకుంటాను అనుకుని నవ్వుకుంటూ తల్లిబాతు వైపుగా రాసాగింది. ఇదే సమయంలో పిల్లబాతులన్నీ దాదాపుగా నదిలోకి వెళ్లిపోయాయి. అది గమనించిన తల్లిబాతు తోడేలు సమీపంలోకి వచ్చేస్తుండడంతో వెంటనే తన పొడవాటి రెక్కలను సరిచేసుకుని ఒక్క ఉదుటనెగిరి నది మధ్యలోకి వెళ్లి కూర్చుంది. తల్లిని చూసి పిల్లబాతులన్నీ సంతోషంతో గంతులు వేశాయి. క్షణకాలంలో జరిగిన సంఘటనను చూసి తోడేలు ఆశ్చర్యపోయింది. చేతిలోకి చిక్కింది అనుకున్న బాతు కాస్త పిల్లలతో సహా చేజారిపోయిందే అనుకుని తనను తాను తిట్టుకుంటూ బాధగా అక్కడి నుండి వెళ్లిపోయింది. ముగ్గురు మిత్రులు. ఒక అడవిలో పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు కొమ్మల్లో గూడు కట్టుకుని కాకి ఒకటి నివసిస్తూ ఉండేది. అదే చెట్టుపై ఒక కోతి, చెట్టు తొర్రలో ఒక కుందేలు నివసించేవి. మూడూ ఒకే చోట ఉండడం, దాదాపుగా సమాన వయసు అవడంతో వాటి మధ్య స్నేహం ఏర్పడింది. కష్టమైన సుఖమైన అవి మూడూ ఎప్పుడూ పంచుకునేవి. అలా కొన్నాళ్లు గడిచాక వాటి స్నేహం గురించి ఆ అడవి అంతటికీ తెలిసేటట్లు చేయడం ఎలాగా అని అవి చాలా తీవ్రంగా ఆలోచించాయి. కలిసి పనిచేస్తుంటే మనం 10 మంది కళ్ళలో పడతాం. అలా మన గురించి, మన స్నేహం గురించి అందరికీ తెలుస్తుంది అన్నది కాకి. అవును, నిజమే, కలిసి వంట చేసుకుందాం అన్నది కోతి. మరి ఎవరు ఏం పని చేయాలి అడిగింది కుందేలు. ఎవరికి సులభంగా వచ్చిన పని వాళ్ళు చేద్దాం. కుందేలు మిత్రమా, నీవు పుల్లలేరుకురా, నేను గింజలు తెస్తాను. కోతి మిత్రుడు వంట చేస్తాడు అన్నది కాకి. మిగిలిన 2 సరేనన్నాయి. అలా వాటి వంట కార్యక్రమం మొదలైంది. అవి 3 పనులను పంచుకుని ఎంచక్కా వండుకుని హాయిగా కలిసి తినేవి. అడవిలోని జంతువులన్నీ వాటి గురించి చాలా గొప్పగా చెప్పుకోసాగాయి. అలా నెల రోజులు గడిచిందో లేదో ఒక నక్కచూపు వీటి మీద పడింది. వీటికి మంచి పేరు రావడం దానికి అస్సలు ఇష్టం లేదు. ఈ ముగ్గురు మిత్రులను ఎలాగైనా విడగొట్టాలి అనుకుందది. మూడింటిలోనూ కొంచెం అమాయకంగా ఎవరుంటారు, పొగిడితే ఎవరు పొంగిపోతారు అని ఆలోచించింది. ఇంతకు ముందు తాను రొట్టె ముక్క కోసం కాకిని పొగడ్తల్లో ముంచెత్తిన సంగతి గుర్తొచ్చింది. వెంటనే కాకి దగ్గరికి వెళ్లి, కాకి మిత్రమా, ఎంతైనా నువ్వే. మీ ముగ్గురిలోనూ చాలా కష్టపడేదంటే నువ్వే. కుందేలు కోతి పని ఏమున్నది, కడుపులో చల్ల కదలకుండా సుఖంగా ఉంటారు అన్నది. అదేం లేదులే, ముగ్గురము బాగానే పనిచేస్తాం. ఎవరికి వీలైనంత పని వాళ్ళం చేస్తాం. వెళ్ళి నీ పన్ను చూసుకో అన్నది కాకి. అయినా నక్క తన ప్రయత్నం వదల్లేదు. తరువాత విడివిడిగా కుందేలు కోతిలను కలిసి కూడా వాళ్లను పొగుడుతూ మిగిలిన ఇద్దరిని తక్కువ చేసి తిట్టింది. ఆ ఇద్దరి దగ్గర కూడా దాని ఎత్తుగడ పనిచేయలేదు. నెమ్మదిగా చెట్టు దగ్గరకు చేరిన 3 నక్క పన్నాగం గురించి చర్చించుకున్నాయి. దానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఒక ఆలోచన చేశాయి. ఆ తరువాత తమను కలిసిన నక్క దగ్గర తమ పథకం అమలు చేశాయి. నక్కమామా, నువ్వు చాలా బలవంతుడు కదా, మా ముగ్గురితో తాడాట ఆడతావా? ఆ ఆటలో గెలిస్తే నువ్వు చెప్పినట్టే వింటాం అన్నది కాకి. ఏది, మీరు ముగ్గురు ఒకవైపు, నేను ఒకడినే ఒకవైపు పట్టుకుని లాగేదేనా? ఓ, ఆ ఆట నాకు బాగా వచ్చు, నేనే గెలుస్తాను ధీమాగా అన్నది నక్క.
గెలిచిన వెంటనే నేను నీకు ఆహారం అయిపోతాను అన్నది కుందేలు. కుందేలు మాంసం తిని చాలా కాలం అయిందేమో నక్కకు నోరూరింది. మరింకెందుకు ఆలస్యం? నాకు బాగా ఆకలిగా ఉంది. వెంటనే ఆట మొదలెట్టండి. లొట్టలు వేసుకుంటూ తొందర చేసింది నక్క. వెంటనే ఆట మొదలైంది. తాడుని ఒకవైపు నక్క, మరోవైపు ముగ్గురు స్నేహితులు పట్టుకుని లాగడం మొదలుపెట్టారు. చాలాసేపు ఆట కొనసాగింది. చివరకు అదను చూసి అవి మూడు ఒకేసారి తాడుని వదిలేశాయి. ఇంకేముంది, నక్క దొర్లుకుంటూ వెళ్లి వెనుకే ఉన్న పెద్ద బావిలో పడిపోయింది. చూశారా, తన దుష్టబుద్ధితో ముగ్గురు మిత్రులను విడదీయాలని చూసిన జిత్తులు మారి నక్కకు తగిన గుణపాఠమే జరిగింది. కొంప ముంచిన కప్ప తెలివి. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక చెరువు. ఆ చెరువులో కప్ప ఒకటి జీవిస్తూ ఉండేది. అది చెరువంతా తిరుగుతూ బేకబేకమని అరుస్తూ అల్లరి చేసేది. ఆ చెరువుకి దగ్గరలోనే ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు క్రింద ఉన్న కలుగులో ఎలుక నివసించేది. ఎలుక తన ఆహారం కోసం అడవంతా తిరిగేది. నీటిలో ఉండే కప్పకి నేల మీద ఉండే ఎలుకతో మంచి స్నేహం ఏర్పడింది. ప్రతిరోజు ఉదయాన్నే కప్ప చెరువులోంచి బయటకు వచ్చి చెట్టు క్రిందకు చేరి ఎలుక మిత్రుడిని కలిసేది. ఎలుక కూడా తన స్నేహితుడి రాక కోసం ఎదురు చూసేది. కలిసిమెలిసి అవి రెండూ బోలెడు కబుర్లు చెప్పుకునేవి. నీవు వచ్చి మాట్లాడుతుంటే నాకు సమయమే తెలియడం లేదు. చాలా సంతోషంగా ఉంది అని సంబరపడేది ఎలుక. అలా సాయంత్రం వరకు చాలా సరదాగా గడిపి తిరిగి వచ్చేసేది కప్ప. రాను రాను వాటి మధ్య చిన్న చిన్న గొడవలు ప్రారంభమయ్యాయి. వాటికి కారణం ఎలుకపై కప్పకు చిరుకోపం రావడమే. ప్రతిరోజు నేనే దాని దగ్గరకు వెళుతున్నాను, కాని నా దగ్గరకు ఎలుక ఒక్కసారి కూడా రావడం లేదు. ఎలాగైనా నా మిత్రుడికి తగిన బుద్ధి చెప్పాలి అనుకుని తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఒకరోజు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో తన పథకాన్ని అమలు చేయాలనుకుంది కప్ప. దానితో మాట్లాడి వచ్చేసే ముందు మిత్రుడు గమనించకుండా తన కాలికి ఎలుక తోకకి కలిపి తాడును కట్టేసింది. ఆ తర్వాత గెంతుతూ తను ఉంటున్న చెరువు వైపు వెళ్లసాగింది. అది గమనించిన ఎలుక తన తోకకు కట్టిన తాడును కొరికి తెంచబోయింది. కాని దానివల్లైతే కాలేదు. దాంతో తప్పనిసరి కప్ప వెనుకే వెళ్లాల్సి వచ్చింది. చెరువు దగ్గరకు చేరి నీళ్లలోకి కప్ప దిగగానే వెంటనే ఎలుక ఎగిరి దాని వీపు మీద కూర్చుంది. నీళ్లలో అలా కొద్ది దూరం వెళ్లగానే ఎలుక బరువును కప్ప మోయలేక మునిగిపోసాగింది. ఇదంతా దగ్గరలోనే ఉన్న కొండ మీద నిలబడి చూస్తున్న గద్ద ఒకటి పైనుంచి రువ్వుని ఎగురుకుంటూ వచ్చింది. ఎలుకను తన బలమైన కాళ్లతో పట్టి కొండ మీదకి తీసుకెళ్లిపోయింది. దాని తోకకు తన కాలిని కట్టుకున్న కప్ప కూడా ఎంత ప్రయత్నించినా కట్టును తెంపుకోలేకపోయింది. అది కూడా ఎలుకతో పాటే కొండ మీదకి చేరింది. కప్ప అనాలోచిత చర్య కారణంగా తనతో పాటే ఎలుక కూడా గద్దకు ఆహారమయ్యాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు మనతో పాటే మన మిత్రులకు హాని కలిగిస్తాయి.